హట్ కుటుంబంతో జత అవ్వండి. ఏమైంది టోఫు? టియా, ఈరోజు మా స్కూల్లో టీచర్ తోడేలు గురించి రాసుకురమ్మని చెప్పారు. మరి నువ్వు దాని గురించి రాయొచ్చు కదా. కానీ టియా, ఒక తోడేలు ఎలా ప్రవర్తిస్తుందో నాకు అసలు ఏం తెలీదు. ఇలారా, నేను నీకో కథ చెప్తాను, అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు తోడేలు ఎలా ప్రవర్తిస్తుందో. తోడేలు కొంగ. ఒకరోజు బాగా ఆకలితో ఉన్న తోడేలు తన ఆహారం తింటోంది. ఆత్రంగా తింటూ ఉండడంతో ఎముక ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. అది నొప్పితో ఊళ్ళలు పెడుతూ అడవంతా పరుగులు తీయసాగింది. ఎవరైనా నాకు సాయం చేయండి, నేను మంచి పారితోషికం ఇస్తాను. ఎవరన్నా నా గొంతులో నుంచి ఎముక ముక్కను తీస్తారా? అటుగా వెళుతున్న కొంగ తోడేలు పరిస్థితిని చూసి జాలిపడింది. పని ప్రమాదకరమైనదే అయినప్పటికీ అది ఎరచూపిన ప్రయోజనం దాన్ని సహాయం చేయడానికి పురిగొల్పింది. దాంతో అది సహాయం చేయాలని నిర్ణయించుకుంది. నేను నీకు సాయం చేస్తాను, నువ్వు అలాగే నిలబడాల్సుమా. నేను నీ గొంతులోకి చూసి ఎముక ముక్కని తొలగిస్తాను. మాట ఇచ్చినట్లే కొంగ తన పని పూర్తి చేసింది. మరైతే నాకు బహుమానం ఇవ్వు. బహుమానమా? బహుమానమేంటి, దురాశపరురాలా? నువ్వు నీ తలని నా గొంతులో పెట్టావు, అప్పుడు నేను నిన్ను తినేయకుండా హాని కలిగించకుండా వదిలేశాను. అదే నేను నీకిచ్చిన బహుమానం. వెళ్ళిపో, లేదంటే చంపేస్తా. దాంతో కొంగ నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదేమైనా తను ఒకరి ప్రాణం కాపాడినందుకు అది చాలా సంతోషించింది. మరి ఈ కథ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? తోడేల్లాంటి జిత్తుల మారిని ఎప్పుడూ నమ్మకూడదు. సరిగ్గా చెప్పావు టోఫు. మరైతే ఇప్పుడిక నువ్వు తోడేలు గురించి రాయగలవు కదా? రాస్తాను టియా. టోఫు, ఆ కుకీస్ నువ్వు తింటున్నావా? మమ్మీ నిన్నవి భోజనం చేసిన తర్వాత తినమన్నది కదా. లేదు టియా, తినట్లేదు. నేను కిచెన్లోకి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను. టోఫు, నీకో విషయం తెలుసా? అబద్ధం మంచి ఫలితాన్నివ్వదు. ఎందుకు టియా? రా, ఇవాళ నేను నీకొక నీతి కథ చెప్తాను. గొర్రెల కాపరి తోడేలు. ఒకానొకప్పుడు ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ఆ గ్రామంలోని గొర్రెల సంరక్షణ చూసుకునేవాడు. అతను తన పనిని చాలా అంకిత భావంతో చేసేవాడు. ప్రతిరోజు అతడు గొర్రెల మందని కొండపైకి తీసుకుని వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం వాటిని కిందకి తీసుకొచ్చేవాడు.
ఒక రోజున అతడు నిజంగా విసిగిపోయాడు. నేను చాలా విసిగిపోయాను. గ్రామస్తులందరూ కలిసి పని చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ నేను ఒక్కడినే ఒంటరిగా ఈ గొర్రెలను చూసుకుంటున్నాను. నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నేనేం చెయ్యాలబ్బా? హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఒక చెడు ఆలోచన. అతను కొండ అంచు దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవసాగాడు. కాపాడండి, కాపాడండి, ఒక తోడేలు వచ్చింది. అది మన గొర్రెలన్నిటినీ తినేస్తోంది. కాపాడండి. ఆ పిల్లవాడు సహాయం కోసం అరవడంతో గ్రామస్తులందరూ గొర్రెలను కాపాడటానికి కొండపైకొచ్చారు. కానీ వారందరూ అక్కడికి వెళ్లి చూసేసరికి నిశ్శబ్దంగా గొర్రెలన్నీ పచ్చిక బయళ్ళని మేస్తూ ఉన్నాయి. ఏరా తుంటరి వెధవా, తోడేలెక్కడ ఉంది? సహాయం కోసం ఎందుకు అరిచావు? గ్రామస్తులకి చాలా కోపం వచ్చింది. ఆ గొర్రెల కాపరిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది చాలా సరదాగా ఉంది. మర్నాడు గొర్రెలను కాచే పిల్లాడు రోజులాగానే గొర్రెలను మేత కోసం తీసుకొనొచ్చాడు. మళ్ళీ అతనికి పూర్తిగా విసిగిపోయినట్లు అనిపించింది. మళ్ళీ చిలిపిగా ప్రయత్నిస్తాను. ఆ పిల్లవాడు మళ్ళీ కొండ అంచుకు వెళ్లి అరవడం ప్రారంభించాడు. కాపాడండి, కాపాడండి, ఒక తోడేలు వచ్చింది. అది మన గొర్రెలన్నిటినీ తినేస్తోంది. కాపాడండి. మళ్ళీ గ్రామస్తులందరూ ఆ పిల్లవాడి అరుపులు విని గొర్రెలను కాపాడటానికి పరుగు పరుగున వచ్చారు. కానీ మరోసారి వచ్చి ఆ పిల్లవాడిచే అపహాస్యం చేయబడ్డారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రోజు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. అతని ముఖంలో ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా ఆ పిల్లవాడు గొర్రెల వద్దకు వెళ్ళిపోయాడు. ఒకరోజు గొర్రెలు మేత మేస్తూ ఉండగా అతను చెట్టు కింద పడుకొనున్నాడు. కొన్ని గొర్రెలు అటూ ఇటూ పరిగెత్తడం చూశాడు. అతను దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ మంద దగ్గరికి ఒక తోడేలు వస్తూ కనిపించింది. ఆ పిల్లవాడు ఒక్కసారిగా కొండ అంచుకు వెళ్ళి సహాయం కోసం అరవసాగాడు. కాపాడండి, కాపాడండి, ఈసారి తోడేలు నిజంగా వచ్చింది. మన గొర్రెలన్నిటినీ తినేస్తోంది. కాపాడండి, దయచేసి కాపాడండి. ఈసారి గ్రామస్తులు ఆ పిల్లవాడి అరుపులను ఏమాత్రం పట్టించుకోలేదు. వాడిని మనం పట్టించుకోవద్దు. ఈసారి కూడా వాడు మనతో పరాచకాలే ఆడుతున్నాడు. ఆ పిల్లవాడు కాపాడమని అరుస్తూనే ఉన్నాడు, కానీ ఈసారి ఒక్కరు కూడా తిరిగి చూడలేదు. అతను చేయగలిగిందేమీ లేక తోడేలు తన గొర్రెను చంపుతూ తింటూ ఉంటే చూస్తూ నిలబడిపోయాడు. అయ్యయ్యో, నేను గ్రామస్తులతో పరాచకాలు ఆడకుండా ఉంటే బాగుండేది. నిజంగా తోడేలు వచ్చినప్పుడు నా మాటలు ఎవ్వరూ నమ్మలేదు. నేను ఇప్పుడు ఏం చేయను? నేను నా గొర్రెలన్నిటినీ కోల్పోయాను. ఆ గొర్రెలను కాచే పిల్లవాణ్ణి ఆ తర్వాత ఎవ్వరూ నమ్మలేదు. క్షమించు టియా, నేను ఆ కుకీస్ గురించి అబద్ధం ఆడాను. కానీ ఇప్పుడు నేను గుణపాఠం నేర్చుకున్నాను. అబద్ధాల కోరులను ఎవ్వరూ నమ్మరు, ఒకవేళ వాళ్ళు నిజం చెప్పినా కూడా. ఇక మీదట నేనెప్పుడూ అబద్ధం ఆడను. మంచిది టోఫు, నువ్వు చాలా మంచి పిల్లవాడివి. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.